అందరికి నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు మనకి కార్మికులు మన భవన నిర్మాణంలో కానీ చేసే కార్మికులు కొంతమంది నిర్ణయించారు. వారికి ఒక కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానమై ఒక యాప్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. దానిలో నమోదు చేసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. దాని గురించి మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. దాని పేరు ఏంటంటే ఈశ్రమ్. ఈ యాప్ పేరు ఏంటంటే ఈశ్రమ్ అండి. దీనిలో నమోదు చేసుకోవాలని గతంలో కార్మిక శాఖ వారు చెప్పి ఉన్నారు. ఈ నమోదు చేసుకోవడం అనే ప్రక్రియ అనేది ముందుకు సాగడం లేదని ఆ బాధ్యతని ఇప్పుడు ఈ ఈశ్రమ్ అనేది ఆన్లైన్లోకి వెళ్ళి మనకు కావాల్సినవన్నీ వాళ్ళకి ఇచ్చి నమోదు చేసుకోవాలి. ఇది ఈ పథకం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం కార్మిక శాఖ వారు స్వయం సహాయక బృందాలకు ఆ బాధ్యతను అప్పగించారు. అలాగే ఈ దీని గురించి ఈ శ్రమ గురించి పూర్తి అవగాహన ప్రచారం చేయడం వీళ్ళ బాధ్యత. అలాగే ఈపీఎఫ్ సభ్యులు దీనికి అర్హత కుదరదండి. ఈపీఎఫ్లో ఉన్న కార్మికులకి ఈ పథకాన్ని పొందే అవకాశం ఉండదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి కార్మికులకి ఈ దీనిలో అవకాశం ఉండదు. అలాగే దీనిలో ప్రభుత్వం వారు కొంతమంది కార్మికులకు ఏ కార్మికులకి ఈ పథకం వర్తిస్తుందని తెలియజేశారు. మీరు చక్కగా వివరం అనేది రాసుకోండి లేదా చూడండి. నిర్మాణ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు, మత్స్య కార్మికులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, వ్యవసాయ కార్మికులు, ఉద్యానవన కార్మికులు, పాడి కార్మికులు, కుమ్మరివారు, స్వర్ణకారులు, ఇతర చేతి వృత్తుల వారు, డ్రైవర్లు, వీధి వ్యాపారులు, సేవారంగంలో పనిచేసేవారు, మ్యాక్సిమం సమాజంలో ఉన్న కష్టపడి బతికే వాళ్ళందరికీ, భవన కార్మికులుగా అందరికీ వర్తించేటట్టుగా మ్యాక్సిమం అందరికీ అవకాశం ఉందండి. దీన్ని వినియోగించుకోవాలి. దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలనేది వివరాలు చూద్దాం. ఇది మన ఆధార్ కార్డు, బ్యాంకు స్టేట్మెంటు, అదే బ్యాంకు పాస్ పుస్తకం ఫోటో, మొబైల్ నెంబరు, మనకి ఆధార్కి ఏది లింక్ అవుతుందో ఆ మొబైల్ నెంబరు వాళ్ళకి తెలియజేయాలి. అలాగే మీరు ఒక నామినీ అనేది మనం బ్యాంక్ అకౌంట్కి ఎలా నామినీ పెడతామో దీనికి కూడా ఒక నామినీ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఆ నామినీ సంబంధించిన ఆధారాలు భార్య అయితే భార్య, కొడుకులు అయితే కొడుకులు, ఎవరైతే వాళ్ళు మనకి గార్డెన్గా ఉన్నవాళ్ళు వాళ్ళకి వివరాలు అనేది అవి కూడా అందజేయాలి మనం ఈ అప్లికేషన్ అనేది పెట్టుకున్నప్పుడు. అలాగే దీనికి ఏ రూపాయి అనేది చెల్లించక్కర్లేదండి, ఫ్రీ అండి ఇది. అలాగే మీరు దీనిలో నమోదు చేసుకున్న తర్వాత ఈ కార్మికులకి యుఏఎన్ అనే ఒక గుర్తింపు కార్డు అనేది ఇస్తారండి. మన ఐడెంటిటీ కార్డు అనమాట. ఆధార్ కార్డులోనే ఐడెంటిటీ కార్డు యుఏఎన్ అనేది. ఆ కార్డు ఉంటే ఏమవుతుందంటే ప్రభుత్వం తరపున మనకేదైనా నైపుణ్యం కావాలనుకోండి, దేనిలో ఉన్న నైపుణ్యం ఇప్పిస్తారు. మనకున్న విద్యలో ముందుకెళ్ళడానికి నైపుణ్యం ఇప్పిస్తారు. ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి వీళ్ళ ద్వారా, మీకు ఆ కార్డు ఉండడం వలన. అలాగే ఈ అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో కానీ, సిఎస్సి సేవా కేంద్రంలో కానీ, కార్మిక శాఖ కార్యాలయంలో కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది పూర్తి ఉచితం. అలాగే దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే, మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే, ఈ నమోదు చేసుకున్న తర్వాత ఏ కార్మికులైనా మరణిస్తే వారికి 2 లక్షల రూపాయలు లభిస్తాయండి. ఒకవేళ వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి
యాక్సిడెంట్ అయినా ఏదైనా వాళ్ళకి అనారోగ్యాలు వచ్చినా దానికి సంబంధించి ₹1,00,000 దాకా సహాయం పొందే అవకాశం అనేది ఉందండి. ఈ రూల్స్ ప్రొఫైల్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మనకున్న సమస్య అనేది అర్హత ఉందో లేదో చూసుకోవచ్చు. ఇది గొప్ప పథకం అండి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారి భాగస్వామ్యంతో ఉన్న పథకం. చాలా మంచి పథకం. ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. మన అన్ని వృత్తులు చేసేవారు కార్మికులు అసలు మ్యాక్సిమం సమాజంలో ఉన్న మొత్తం చాలా మధ్యతరగతి వాళ్ళందరికీ ఉపయోగపడేది. చక్కగా మీరు ఇది అవైలబుల్లో ఉంది, అందుబాటులో ఉంది. మీ వీడియో చూసిన తర్వాత మీరు 10 మందికి ఈ వీడియోని అప్లోడ్ చేసి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి చక్కగా మీరు సచివాలయంకి వెళ్ళి మీరు అప్లికేషన్ పూర్తి చేసుకొని మీరు యుఏఎన్ కార్డుని చక్కగా పొందండి. అది గుర్తింపు కార్డు. మీరు దాని మీద ఏం వృత్తి చేస్తున్నారనేది ఉంటుంది. మీరు ఎక్కడన్నా మీరు ఏమన్నా చేరాలన్నా మీకు ఆ కార్డు అనేది ఉపయోగపడుతుంది. దానివల్ల మీకు ఎన్నో గవర్నమెంట్ అవకాశాలు కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు మనకి కార్మికుల పట్ల భద్రత ఎన్నో మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.